ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరేం లేదండి, మన వెయిట్ లాస్ ఛాలెంజ్ 30 days అయితే అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది. నేనైతే అంటే ఇంతకు ముందు నేను ఓన్ గా అంటే ఎవరైనా ఇప్పుడు నేనైతే డాక్టర్ని కాదు, ఒక డైటీషియన్ కాదు, లేదంటే న్యూట్రిషనిస్ట్ కాదు. కాబట్టి నేను ఇలాగే గూగుల్లో సెర్చ్ చేసి చాలా వరకు అయితే గూగుల్లో సెర్చ్ చేసి నేను 90 kgs నుంచి కూడా నేను ఒక 65కి వచ్చేంత వరకు నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి నేను జెన్యున్ గా చెప్తున్నాను. ఇందులో దాయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇలా సెర్చ్ చేసి కొన్ని తెలిసినవి అలాగే తెలియనివి యూట్యూబ్ లో అలాగే గూగుల్లో సెర్చ్ చేసి అయితే నేను వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ 65 నుంచి మళ్ళీ నాది 68కి అయితే వచ్చేసి స్టక్ అయిపోయింది అనమాట వెయిట్. ఆ వెయిట్ తగ్గించుకోవడానికి నేనైతే ఒక 2 years నుంచి ట్రై చేస్తున్నాను, కానీ వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. నేను 2 years నుంచి అయితే ట్రై చేస్తున్నాను, కానీ ఆ స్టక్ అయిపోయిన వెయిట్ అయితే తగ్గలేదనమాట. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. తగ్గుతుందా లేదా, ఈ వెయిట్ ఇలాగే ఉండిపోతుందా ఏంటి అని చెప్పేసి. అంటే అంత కాకపోయినా మనం ఐడియల్ వెయిట్ కి రావాలని నాకు చాలా అనిపించింది అనమాట. కొన్ని మనం వెయిట్ గెయిన్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే నాకైతే నేను 90 నుంచి 65కి వచ్చిన తర్వాత అయితే హెల్త్ ఇష్యూస్ చాలా వరకు తగ్గాయి. మెయిన్ మనకి జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి కదా, జాయింట్ పెయిన్స్ అవి ముందు చాలా ఎక్కువగా ఉండేవి. నేను 90 kgs నుంచి 65 kgs కి వచ్చినప్పుడు అయితే చాలా వరకు తగ్గిపోయాయి అనమాట. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. నేనైతే ఓన్లీ ఫుడ్ అనే కాకుండా ఫుడ్ తో పాటు ఎక్సర్సైజులు కూడా చేసేదాన్ని. అంటే మనం ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరిగా మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటేనే మనకి బాడీ అనేది చాలా అంటే కంఫర్టబుల్ గా ఉంటుందన్నమాట. అది నేను బాగా నమ్మి నేను ఎక్సర్సైజ్ అయితే ఎప్పుడు స్కిప్ చేసేదాన్ని కాదు. ఎప్పుడో రేర్ ఎంతో ఎక్కువగా బాగోకపోతే లేకపోతే చేయలేని పరిస్థితిలో ఉండేటప్పుడు తప్ప నేను ఎప్పుడు కూడా స్కిప్ చేయలేదు. అయితే ఇక్కడ నేను ఈ మధ్య చేసిన ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మాత్రం నేను అనుకోలేదు అంత రిజల్ట్ వచ్చిందని, అంటే వస్తుందని. ఆ 1 month లో 4 kgs తగ్గడం అనేది చాలా నాకైతే మిరాకిల్ లాగా అనిపించింది. అంటే నా బాడీ టైప్ బట్టి నాకు అలా అనిపించింది. ఎందుకంటే కుక్కర్ బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది కదా, నా బాడీ బట్టి ఎవరి బాడీ తత్వం అనేది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నా బాడీ గురించి నాకే తెలుసు. ఎంత తొందరగా వెయిట్ గెయిన్ అవుతానో నేను తగ్గడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది. ఈసారి నేను 2 years నుంచి నేను ఆల్రెడీ మీకు వీడియోస్ లో కూడా చెప్పాను, 2 years నుంచి కూడా నేను వెయిట్ అంటే స్టక్ అయిపోయిన వెయిట్ అనేది ఎప్పుడు లాస్ అవ్వలేదు, అంటే ముందుకు వెళ్ళలేదు అనమాట. ఆ 68 నుంచి 67, 66 అలాగే ఉండింది, కానీ ఎప్పుడు అవ్వలేదు. మళ్ళీ నేను మధ్య మధ్యలో ట్రై చేసినప్పుడు కూడా 1 kg 2 kgs తగ్గడం, మళ్ళీ పుటాన్ అయిపోవడం అలా అయ్యింది. ఈసారి మాత్రం ఒకే మంత్ లో 4 kgs తగ్గడం అనేది నా బాడీకి తగ్గట్టు నేనైతే మిరాకిల్ లాగే ఫీల్ అవుతున్నాను. అయితే నాకు చాలా మంది మీరు వెనిలా గారి డైట్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో డాక్టర్ వెనిలా మేడం గారి డైట్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. అవునండి, నేనైతే జాయిన్ అవ్వలేదు, కానీ ఆవిడ డైట్ అయితే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఆవిడ చాలా వరకు టిప్స్ అయితే షేర్ చేస్తున్నారు కదా. నేను ఎప్పటి నుంచో ఆ టిప్స్ అయితే నేను ఫాలో అయ్యి ప్రతిదీ నోట్ చేసి పెట్టుకొని ఏం చేయాలి ఏంటి, ప్రతి ఒక్కరు కూడా అంత ఎఫర్ట్ చేయలేరు కదా, అంత అమౌంట్ అంటే. చాలా మందికి ఆ మేడం కూడా ప్రతి ఇంటర్వ్యూలోని వీడియోలోని చెప్తున్నారు కదా యూట్యూబ్ లో, మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా నా టిప్స్ తో కూడా తగ్గొచ్చు అని చెప్పేసి. అలాగే ఆ టిప్స్ తో తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే మనం తీసుకునేది అంత ప్రాపర్ గా, ఎందుకంటే మనమేమి ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి, ఆవిడ ఎక్స్పర్ట్ కాబట్టి ఆవిడ చెప్పేవి అంటే ఆవిడ దగ్గరలో మనం ఆవిడ ఆధ్వర్యంలో మనం గనక జాయిన్ అయితే గనక ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా మందికి అంటే అందరికీ ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు, మన బాడీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే నేనేం చేశానంటే ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ స్టక్ అయిపోయింది, ఈవిడ వీడియోస్ అయితే చాలా అంటే బాగున్నాయి కదా, ఇంకా మంచిగా అన్ని ఫుడ్ తోనే కదా, బయట అంటే ఏమి పౌడర్స్ తో వాటితో కాదు కదా, మనం కూడా ట్రై చేద్దాం ఏమైంది అని చెప్పేసి నేను కూడా ట్రై చేసి నేనైతే వెయిట్ లాస్ అయితే అయ్యాను. 4 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను 1 month లో. అయితే నేను ఎందుకు ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నానంటే, మనం ఆ స్మూదీస్ అవి ఇంతకు ముందు అయితే నేను జస్ట్ డ్రై ఫ్రూట్స్ తినాలంటే నార్మల్ గా సోక్ చేసుకోనో లేదంటే డ్రై రోస్ట్ చేసుకోనో తినటం అలా చేసేదాన్ని. కాకపోతే ఆవిడ వీడియోస్ చూసాక మనకి కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే సీడ్స్ అండ్ నట్స్ ఫ్రూట్స్ అలా ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఆ మేడం చాలా తక్కువ క్వాంటిటీలో ఫుడ్ ఇస్తున్నారు, కానీ నేనైతే అంత తక్కువగా తీసుకోలేదు. అయినా కూడా నాకైతే రిజల్ట్ అయితే తెలిసింది. ఏం లేదు, మనం ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ అనేవి
మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నేనైతే ఆవిడ వీడియోస్ చూసి నేను ఒక దగ్గర అంటే నోట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఎందుకు ఈ విషయం ముందు చెప్పలేదని అంటే, నేను కూడా నా మీద ట్రైల్ చేసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుందామని అయితే నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఇది వర్క్ అయ్యింది. కాబట్టి నేను ఇప్పుడు మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అలానే నేను ఆవిడ దగ్గర అంటే నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే అంత అమౌంట్ నేనైతే ఎఫర్ట్ చేయలేను. అది కూడా నేను అంత వెయిట్ అయితే లేను. నేను తగ్గాలని నా ఓన్ ఇంట్రెస్ట్, ఆ కొంచెం వెయిట్ ఉన్నదైనా 4 kgs 5 kgs అయినా నా ఇంట్రెస్ట్ తగ్గాలని. కానీ నేను అంత ఓవర్ వెయిట్ అయితే లేను. ఆవిడ దగ్గర జాయిన్ అయినంత ఓవర్ వెయిట్ అయితే లేను. కాకపోతే స్టక్ అయిన వెయిట్ ఎప్పుడు కూడా తగ్గలేదు అని చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఇప్పుడైతే ఆవిడ డైట్ చేసిన తర్వాత ఈ వీడియోస్ అవి చూసి నేనైతే తెలుసుకున్నాను. చాలా ఆవిడైతే టిప్స్ అన్ని షేర్ చేస్తున్నారు కదా, ఆ టిప్స్ బట్టే నేను అన్ని ఒక దగ్గర నోట్ చేసుకొని మన బాడీకి ఏం సెట్ అవుతుంది, మనం ఎంత అంటే ఆవిడ చెప్పిన ఫుడ్ లో మనం ఎంత ఎఫర్ట్ చేయగలము, ఏ ఫుడ్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది అలా చూసుకొని నేనైతే ఒక దగ్గర నోట్ చేసుకొని ఆ డైట్ నేను చేస్తూ మీతో అయితే షేర్ చేశాను. ఇదైతే పక్కగా రిజల్ట్ అయితే వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందైతే చెప్పడానికి నేను నా మీద టెస్ట్ చేసుకుందాము, టెస్ట్ చేసిన తర్వాత ఇది వర్క్ అయితే ఆవిడ డైట్ అని చెప్దామని చెప్పేసి ఈలోగా నాకైతే కామెంట్స్ వచ్చాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా డైరెక్ట్ గా మెసేజ్ అయితే పెడుతున్నారు, మీరు వెనిలా డైట్ జాయిన్ అయ్యారా, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నేనేమి డైట్ అయితే నేను ఆవిడ దగ్గర అయితే జాయిన్ అవ్వలేదండి. కాకపోతే నేను ఆవిడ టిప్స్ అవి ఫాలో అయ్యాను. ఎందుకంటే మనమేమి చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పర్ట్స్ అయితే కాదు. కాబట్టి ఏదైనా మంచి డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తే మనకి ఓవరాల్ గా హెల్త్ అనేది బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇలా చేశాను. ఇందులో కూడా నేను ఫుడ్ అనేది మేడం చెప్పినట్లే 9 to 6 o'clock లోపల కంప్లీట్ చేసేయమన్నారు. అంటే మార్నింగ్ 9 నుంచి 6 o'clock లోపల, అదే 6 కల్లా కంప్లీట్ చేసేయాలి. కానీ నేను 6:30 అయితే అయ్యేది. ఎందుకంటే 6 స్టార్ట్ చేస్తే 6:30 అలా అయిపోతుంది నైట్ డిన్నర్ అయితే. ఈ మధ్య అంటే లంచ్ అలాగే మిడ్ స్నాక్ అవన్నీ కూడా ప్రతిదీ ఆవిడ చెప్పినట్టే చెయ్యకపోయినా ఇంచుమించుగా మ్యాచ్ అయ్యేటట్టు అయితే నేను చేశాను. ఎందుకంటే మేడం చెప్పినట్లు అంటే మధ్యలో టైమింగ్స్ కూడా మనకి ఆవిడ చెప్పినట్లే కుదరవు. కాబట్టి ఎందుకంటే ఆ మేడం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట డైట్ విషయంలో. ఆవిడ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు నాకు కూడా కొంతమంది తెలుసు అనమాట. అంటే నాకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయ్యారు. కాబట్టి నేను కూడా కొన్ని తెలుసుకొని యూట్యూబ్ లో చూసి ఇలా సెర్చ్ చేసి నేను తెలుసుకొని నేనైతే అది ఫాలో అయ్యి అయితే నేను ఈ వెయిట్ అంటే స్టక్ అయిన వెయిట్ అయితే లాస్ చేసుకున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి అంత అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎప్పుడు నుంచో 8 years నుంచి డైట్ చేస్తున్నాను. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ నాకు అలవాటు అయిపోయింది. కాబట్టి నేను ఆవిడ చెప్పింది ఈజీగా చేయగలిగాను. అలా కాకుండా కొత్తగా జాయిన్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఫుడ్ కూడా రైస్ కూడా ఒక 3 teaspoons అలా. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఆవిడ దగ్గర జాయిన్ అయ్యి ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు. 3 teaspoons రైస్ తీసుకోవాలి, tablespoons రైస్ తీసుకోవాలి. అలా మన వల్ల అయితే కాదు. ఎందుకంటే మళ్ళీ అంత తక్కువ తిన్నా కూడా మనం మళ్ళీ వెయిట్ గెయిన్ అంటే మళ్ళీ ఒకసారి తినగానే వెయిట్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ దగ్గర జాయిన్ అవ్వలేదు. కాబట్టి ఆవిడ దగ్గర జాయిన్ అయితే ఆవిడ కరెక్ట్ గా ఆవిడ మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ చెప్పినట్టు చేస్తే వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. కానీ మనమైతే ఆవిడ దగ్గర జాయిన్ అవ్వలేదు. కాబట్టి కొన్ని టిప్స్ పాటిస్తూ కొన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫుడ్ ఆవిడ చెప్పిన కొన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గరగా ఉన్నవైతే నేను అలా యూజ్ చేసి అయితే నేను ప్రతిదీ హెల్దీ, ఎందుకంటే నేను ఎప్పుడు హెల్దీగానే ప్రిపేర్ చేసుకుంటాను. మాక్సిమం నేనైతే అన్హెల్దీ ఫుడ్ కి అయితే చాలా దూరంగా ఉంటాను. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా కూడా నేను ఇంట్లోనే, ఈవెన్ కేక్స్ తినాలనిపించిన, పిజ్జా తినాలనిపించిన ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను హెల్దీగా. వితౌట్ మైదా, షుగర్, వైట్ సాల్ట్ అవన్నీ ఏమి యూజ్ చేయకుండా హెల్దీగానే చేసుకుంటాను. కాకపోతే లిమిటెడ్ గా తీసుకుంటే గనక మనకి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇదండి విషయం. నేనైతే మేడం దగ్గర జాయిన్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను జాయిన్ అవ్వలేదు. కానీ ఆవిడ టిప్స్ అయితే ఫాలో అయ్యి నేనైతే వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.